హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అయితే చాలా మంచి అప్డేట్స్ తీసుకొచ్చాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేయండి, మొత్తం క్లియర్ కట్గా అర్థమవుతాయి అనమాట. ఐ హోప్ దిస్ ఈరోజు చెప్పే అప్డేట్స్ అన్నీ కూడా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఏ లొకేషన్స్ నుంచి అడిగారో ఆ లొకేషన్స్ అన్నీ కూడా నేను కవర్ చేశానండి ఈరోజు అప్డేట్స్లో అయితే. సో మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీకు కావాల్సిన లొకేషన్ నుంచి ఎన్ని అప్డేట్స్ వచ్చాయనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను వరుసగా ఒక లొకేషన్ నుంచి అన్ని అప్డేట్స్ చెప్పాలన్నమాట. మిక్స్ చేస్తూ ఉంటాను, అక్కడక్కడ చెప్తాను అనమాట. అన్ని లొకేషన్స్ నేను వీడియో ఎండింగ్ వరకు ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. సో ఈ అప్డేట్తో అయిపోయింది ఈ లొకేషన్ అని మాత్రం అనుకుంటే మాత్రం మీరు ఇంకా మిగతా రిమైనింగ్ అప్డేట్స్ కూడా మీరు స్కిప్ చేసినట్లే, ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి. మనకి ఫస్ట్ కంపెనీ వచ్చి మనకి హైదరాబాద్ లొకేషన్ అనమాట. కృష్ణవేణి హోమ్ కేర్ సర్వీసెస్ వాళ్ళు అయితే మనకి కేర్ టేకర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు జెండర్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరిని తీసుకుంటున్నారంటే ఏఎన్ఎం, జిఎన్ఎం, నర్స్, బేబీ కేర్ అండ్ అలాగే వంట చేసేటువంటి పని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. బట్ వీళ్ళందరికీ కూడా మీకు ఫ్రీ అకామిడేషన్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాలరీ మీకు 15K నుంచి 20K వరకు ఉంటుంది అనమాట. మీకు అడ్రస్ ఎక్కడ అంటే కనుక కూకట్పల్లి, న్యూ బాలాజీ నగర్, హైదరాబాద్ అండి. 5307 పిన్ కోడ్ వచ్చి మీకు 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఇది గుంటూరు లొకేషన్ నుంచి అండి. గుంటూరు లొకేషన్ నుంచి నేను ఇది చాలా రోజుల నుంచి ఒక ఐడి వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట. సో మంచి ఇది వచ్చి ఈ అప్డేట్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మాస్టర్ మైండ్స్ అండి, ఇది మనకి కంపెనీ నేమ్ వచ్చి మాస్టర్ మైండ్స్ కాలేజ్ టైప్ ఇది, ఓకేనా. మీకు జాబ్ వచ్చేసి హాస్టల్ వార్డెన్స్ అండ్ అలాగే హాస్టల్ ఇన్ఛార్జ్ కింద వీళ్ళు మేల్ కేటగిరీస్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. దీనికి ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంది. డీటెయిల్స్ చెప్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి, ఓకే. అండ్ జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్. క్వాలిఫికేషన్ మీకు ఇంటర్ ఉన్నా పర్లేదు, ఇంటర్ కంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నా పర్లేదు అనమాట. మీకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేస్తారు. 23 సంవత్సరాలకి ఎక్కువనే ఉండాలి. 23 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, 23 సంవత్సరాల కంటే ఎక్కువనే ఉండాలన్నమాట. మీకు శాలరీ అయితే 15K ఉంటుంది, అంటే 15,000 అయితే మీకు శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికైతే టోటల్లీ మీకు ఫ్రీ అకామిడేషన్ అనమాట. ఎటువంటి మీరు రూమ్ తీసుకుని రూమ్కి రెంట్ అవసరం లేదు, మీ ఫుడ్కి అయ్యే ఖర్చులు ఇవేం లేదు. వాళ్ళే మాస్టర్ మైండ్స్ వాళ్ళే మీకు అకామిడేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకే. ఇది లొకేషన్ ఎక్కడ అనుకుంటారేమో కానీ ఇది లొకేషన్ మన గుంటూరు లొకేషన్ అనమాట, ఓకేనా. ఎవరైతే గుంటూరు, విజయవాడ ఏరియాలో అడిగారో ఎలా ఫ్రీ అకామిడేషన్ అండ్ అలాగే మనకి హాస్టల్ వాటర్కి సంబంధించి సూపర్వైజర్స్కి సంబంధించి అడిగారు కదండి. సో ప్రజెంట్ అయితే మనకి హాస్టల్ ఇన్ఛార్జ్ అండ్ అలాగే హాస్టల్ వాటర్స్ కింద మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇది ఈరోజు వచ్చింది అప్డేట్, వ్యూ సెకండ్స్లోనే వచ్చిందండి. వచ్చి 2 minutes అవుతుంది. అలా నేను బుక్లో రాసి మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి కాంటాక్ట్ డీటెయిల్స్ కింద యాడ్ చేస్తాను. తప్పకుండా మీరు కాల్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోండి, ఎవరైతే గుంటూరు అండ్ అలాగే విజయవాడలో ఉండి ఉంటారో సో వాళ్ళకి అనమాట. మ్యాక్సిమం ఇది డిగ్రీ చేసే వాళ్ళకైతే చాలా మంచి అవకాశం మేల్ కేటగిరీస్కి అయితే, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి హ్యాపీ ఫీస్ కంపెనీ వాళ్ళు అయితే కంప్యూటర్ ఆపరేటర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మీ క్వాలిఫికేషన్ ఎనీ యూజీ కానీ ఎనీ పీజీ కానీ ఇంటర్ కానీ ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. దీనికైతే మీకు క్వాలిఫికేషన్ చెప్పేసాను కదా. మీకు శాలరీ అనేది 12K ఉంటుంది. ఇది లొకేషన్ ఎక్కడ కాదు, గుంటూరు లొకేషన్ అండి. 522007 పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక వర్ధిని కంపెనీ వాళ్ళైతే ఇది కూడా సేమ్ పోస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఇంటర్ 10th ఎనీ డిగ్రీ ఉన్న పర్లేదు, అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న పర్లేదు. బట్ మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎందుకంటే ఇది జాబ్ కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి. మీ ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years అయితే ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్కే ఈ జాబ్ అయితే, ఓకేనా. మనకి శాలరీ అయితే 15K అంటే 15,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు కూడా నెగోషియబుల్ అయితే చేయొచ్చు, ఓకే. అండ్ అడ్రస్ వచ్చి నియర్ ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట, గుంటూరు అండి. 522034 పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి.
అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఇది కంపెనీ నేమ్ మెన్షన్ చేయలేదు, కానీ చాలా టైప్స్ అయితే మనకి పోస్టులు అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ఒకే కంపెనీకి సంబంధించి. ఎప్పుడెప్పుడా అని అడుగుతున్నారు కదండి, నిడదవోలు జాబ్ అప్డేట్స్ చెప్పండి అని. నిడదవోలు అండ్ అలాగే తాడేపల్లిగూడెం, తణుకు అనమాట. ఈ లొకేషన్స్లో, ఈ 3 లొకేషన్స్లో మనకి ఈ కంపెనీకి సంబంధించినట్టు బ్రాంచ్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తానో ఆ జాబ్ పోస్టులకి సంబంధించి. ఓకే, జాబ్ పోస్టులు చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కింద, యాంకర్స్ అండ్ అలాగే న్యూస్ రీడర్స్ ఉంటారు కదా అది, అండ్ అలాగే సోషల్ మీడియా ప్రమోటర్స్, టీచర్స్, ఆయాలు అండ్ అలాగే వంట పని మనిషి వాళ్ళు ఉంటారు కదండి, వంట మనిషి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఈ కేటగిరీస్కి సంబంధించి. మనకి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అలాగే రిసెప్షనిస్ట్కి సంబంధించి అయితే మీకు డిగ్రీ కానీ పీజీ కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంటర్ 10th కూడా మెన్షన్ చేశారండి, 10th నుంచి పీజీ వరకు మెన్షన్ చేశారు. బట్ ఏ కేటగిరీకి సంబంధించి వీళ్ళు క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ అయితే బేసిక్గా ఇలా చెప్తున్నాను. జెండర్ ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక తాడేపల్లిగూడెం, నిడదవోలు అండ్ అలాగే తణుకు లొకేషన్. ఓకేనా, సో నిడదవోలు చాలామంది అడిగారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. కంప్యూటర్ ఆపరేటర్ కింద అండ్ అలాగే రిసెప్షనిస్ట్, యాంకర్స్, టీచర్స్, సోషల్ మీడియా మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా, రీల్స్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా యూజ్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఓకే, మీ శాలరీ ఇది నార్మల్గా మనకి 10K నుంచి స్టార్ట్ అనమాట, 18K వరకు ఉంటుంది. ఓకే, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీషో కంపెనీ వాళ్ళు అయితే పిక్కర్స్, ప్యాకర్స్, లోడింగ్ అండ్ అలాగే అన్లోడింగ్, బ్యాగింగ్, షార్టింగ్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ 13K ఉంటుంది. అటెండెన్స్ బోనస్ వచ్చేసి 13K కాకుండా 500. అండ్ అలాగే మీరు ఏమైనా ఓటీస్ చేయాలనుకుంటే పర్ ఓటీ వచ్చి 70 రూపీస్ అనమాట. అండ్ నైట్ షిఫ్ట్ అలౌన్స్ అయితే మీకు 1000 ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే. ఎవరైతే స్పాట్ జాయినింగ్ ఉంటారో సో వాళ్ళైతే వీళ్ళని హైర్ చేసుకోవడం జరుగుతుంది. 9 hours డ్యూటీ అనేది ఉంటుంది అనమాట మీకు. ఇది ఎక్కడ అంటే గాజువాక, వైజాగ్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది XK క్లాత్ మార్కెటింగ్ షోరూమ్ అనమాట. ఇది షోరూంలో మీకు టెలికాలింగ్ ఇది వీళ్ళు హైర్ చేయటువంటి టార్గెట్స్ అయితే ఉండవంట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ నెంబర్కి నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో నేను రాజమండ్రి లొకేషన్ కాంటాక్ట్ అయ్యాను, కానీ అది గుంటూరు లొకేషన్ అనమాట. సో అందులో అయితే వ్యాకెన్సీ ఉన్నాయని చెప్పేసి అన్నారని ఈ అప్డేట్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గుంటూరు లొకేషన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు టెలికాలింగ్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. ఓకేనా, మీకు క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు అండి, ఫుల్ టైం అయినా ఉంది దీనికైతే. మీకు టైమింగ్స్ 9 AM to 6 PM వరకు ఉంటుంది షిఫ్ట్. మీకు శాలరీ ఎంత అంటే 9K నుంచి స్టార్ట్ అవుతుంది. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి 15K వరకు ఇస్తారు వీళ్ళు. లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీనికి మాత్రం ఈ టెలికాలింగ్ మాత్రం ఎటువంటి టార్గెట్స్ ఉండవు అనమాట. అండ్ అలాగే మీరు చేసేటువంటి కంపెనీలో మీకు జెంట్స్ అనే వాళ్ళు ఉండరు, ఓన్లీ ఫీమేల్ కేటగిరీసే ఉంటారనమాట, లేడీసే ఉంటారు. హ్యాపీగా చేసుకోవచ్చు మీరు వర్క్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమరావతి రూఫింగ్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు సిస్టమ్ ఆపరేటర్ కింద ఎవరైతే ఎన్ని డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉంటే సరిపోతుంది. మీకు శాలరీ 15K అంటే 15,000 అయితే మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడో కాదండి, గుంటూరు అనమాట. సో ఈరోజు అయితే మనకి గుంటూరు లొకేషన్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకేనా, అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే సోనికా గ్రాండ్ లాడ్జ్ వాళ్ళు అయితే రిసెప్షనిస్ట్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఓకేనా, మీకు క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 12K ఉంటుంది అనమాట. ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే నెగోషియబుల్ చేయొచ్చు. వీళ్ళకి మాత్రం ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా లోకల్స్ వాళ్ళకంటే నాన్ లోకల్స్ వాళ్ళని వీళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది అడ్రస్ వచ్చేసి పెండుర్తి, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వీళ్ళు చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కంపెనీ మెన్షన్ చేయలేదు కానీ జాబ్ రోల్ వచ్చేసి మీకు రిసెప్షనిస్ట్ అండ్ అలాగే ఫోటోగ్రాఫర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. రిసెప్షనిస్ట్ యొక్క శాలరీ అయితే 10K ఉంటుంది.
ఫోటోగ్రాఫర్కి అయితే 20K అనేది ఉంటుంది అనమాట. మీకు అడ్రస్ జీపీటీ కాలనీ కాకినాడ లొకేషన్ అండి. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, మరి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి టైలర్స్ అనమాట. మిషన్ టైలర్స్ ఉంటారు కదా, టైలర్స్ కింద నాన్ లోకల్ అండ్ అలాగే లోకల్ వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. నాన్ లోకల్ వాళ్ళకి అయితే ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్, ఎక్స్పీరియన్స్ ఓన్లీ 1 year ఉంటే సరిపోతుంది అనమాట. లొకేషన్ తురంగి కాకినాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజుటి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు వాచ్ చేయడానికి రెడీగా ఉన్నారు లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.